ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈ కడవరి దినాల్లో ప్రతి క్రైస్తవుడు, ప్రతి దైవజనులు యేసయ్య రాకడ మీద ధ్యాస, ఆశ కలిగి బ్రతకాలని పరిశుద్ధాత్ముడు ఎంతగానో కోరుచూ ఉన్నాడు. ఎందుకనగా అపవాది ఈ కడవరి దినాల్లో క్రైస్తవ సంఘాన్ని అనేక రకాలుగా మోసం చేస్తూ ఉన్నాడు. రకరకాల ప్రలోభాలకి క్రైస్తవ సంఘాన్ని గురి చేసి ఈ తాత్కాలికమైన భూ సంబంధమైన ప్రయోజనాలపైనే దృష్టి పెట్టినట్లుగా క్రైస్తవ సంఘాన్ని అపవాదిగాడు చాలా మోసం చేస్తున్నాడు. కనుక క్రైస్తవ సంఘం, ప్రతి క్రైస్తవుడు, ప్రతి దైవజనుడు తప్పక మేలుకోవాలి. అపవాదిగాడి యొక్క మోసంలో పడిపోకుండా మెలకువగలిగిన వారమై అపవాదిని ఎదిరించుటకు మనము శక్తిని పొందుకోవాలి. ఎందుకనగా యేసుక్రీస్తు ప్రభువారు తెలియపరుస్తున్నారు, ఇదిగో పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందమని ఆయన తప్పక బోధిస్తూ ఉన్నాడు. పరలోక రాజ్యం కొరకు ప్రజల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. పరలోక రాజ్యము సమీపించింది గనుక మీరు మారు మనసు పొందుడి అని ఆయన ప్రకటించ మొదలు పెట్టారు. అలాగే అంతకు ముందు ఉన్నటువంటి బాప్తిసం ఇచ్చిన యోహాను కూడా, ఇదిగో దేవుని రాజ్యము సమీపముగా ఉన్నది, మీరు మారు మనసు పొందుడని దేవుని రాజ్యము కొరకు యోహాను కూడా, బాప్తిసం ఇచ్చిన యోహాను కూడా ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే అపోస్తులను యేసయ్య పంపిస్తున్నప్పుడు ఆయన చెబుతున్న మాట ఏంటంటే, మీరు వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళండి, వెళ్ళి దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని రాజ్య సువార్తను ప్రకటించండి, అలాగే రోగుల్ని స్వస్థపరచండి యేసు ప్రభువారు అపోస్తులకి చెప్పి సర్వలోకానికి సువార్త చేస్తున్న వారికి చెప్తున్నాడు. దేవుని రాజ్య సువార్తను ప్రకటించండి, రోగుల్ని స్వస్థపరచండి అన్నాడు. కానీ ఈ రోజున విచారకరమేనంటే ఆ స్వస్థతలే ప్రకటనలుగా మారిపోయినాయి, ఆ అద్భుతాలే ప్రకటనలుగా మారిపోయినాయి. అలాగని అద్భుతాలు లేవని కాదు, స్వస్థతలు లేవని కాదు. రోమాపత్రిక 18-19 వచనాల్లో అన్యజనులు విధేయులవ్వాలంటే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, పరిశుద్ధాత్మ బలము, గురుతులను పరిశుద్ధాత్ముడు జరిగిస్తాడని తప్పకుండా దేవుని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. కనుక ప్రియులారా, ఈ కడవరి దినాల్లో ప్రతి క్రైస్తవుడు యేసుక్రీస్తు రాకడ మీద ధ్యాస కలిగి ఉండాలి. పేతురు అంటారు, ప్రభువా సమస్తాన్ని విడిచిపెట్టి నేను వెంబడిస్తున్నావు, మాకేంటి ప్రయోజనం అంటే ప్రభు అన్నారు, ఇహమందు 100 పరమందు మీరు నిత్య జీవాన్ని పొందుకుంటారు. లోకాశలు విడిచిపెట్టి, యోధ మత సంబంధమైన ఆచారములు విడిచిపెట్టి మీరు నన్ను వెంబడించుచూ ఉన్నారు గనుక మీరు ఇహమందు 100 పరమందు నిత్య జీవాన్ని పొందుకుంటారని యేసుక్రీస్తు ప్రభువారు తెలియపరిచారు. కనుక ప్రియులారా, ఈ ముఖ్య ఉద్దేశముతో అనేకులను పరలోక రాజ్యానికి సిద్ధపరచాలని, అనేకులను యేసయ్య రాకడకు ఆయత్తపరచాలనే ఒక ముఖ్య ఉద్దేశముతో, ఎంతో భారముతో మరి యొక్క వీడియోస్ను సిద్ధపరుస్తున్నాం. తప్పక ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పక మీరు సబ్స్క్రైబ్ చేయండి. అనేకులకు ఈ వీడియోలు షేర్ చేయండి. తప్పక ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రభువైన యేసుక్రీస్తు రాకడ గురించి బైబిల్లో చాలా ప్రాముఖ్యమైన విషయాల్ని ప్రభు తెలియపరుస్తూ వచ్చారు. అవి అనగా కొన్ని విషయాలు, ప్రాముఖ్యంగా ఈరోజు ఒక 5 విషయాలు మనం నేర్చుకుందాం. ఒక 5 విషయాలను మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా మనం చూడగలిగితే, యేసుక్రీస్తు మరలా తప్పకుండా వస్తారు. యేసుక్రీస్తు మరలా తప్పకుండా వస్తారు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చూడగలిగితే, యేసు కొరకు కనిపెట్టుకొని వారి కోసం యేసుక్రీస్తు ప్రభువారు రెండవసారి ప్రత్యక్షం అవబోతా ఉన్నారు. ఎవరి కోసం అంటే యేసుక్రీస్తు కోసం కనిపెట్టేవారు. యేసుక్రీస్తు వస్తారు అనే నిరీక్షణ కలిగి, ఆ నిరీక్షణ కలిగి ఎవరైతే ఆయన రాకడ కోసం కనిపెడుతూ ఉంటారో, ఆ ప్రభు మహిమ కోసం కనిపెడుతూ ఉంటారో, ఈ భూమి మీద ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఈ శోధనలు కొంచెం కాలమే, ఇదిగో నా ప్రభు త్వరగా రాబోతున్నారని ఎవరైతే యేసు రాకడ కొరకు కనిపెడతారో వారి కోసం రెండవసారి యేసు ప్రత్యక్షము కాబోతున్నారని ఈ లేఖనం తెలియపరుస్తూ ఉంది. అలాగే యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనం మనం చూడగలిగితే, హృదయములో కలవరములో ఉన్న వారితో ప్రభు చెప్తున్నాడు, హృదయములో కలవరంలో ఉన్నారు, అయ్యో ప్రభు వెళ్ళిపోతానంటున్నారు ఏంటి అని కలవరపడుతున్న వారితో ప్రభు అంటున్నారు కదా, ఇదిగో మీరు నిరీక్షణ కలిగి ఉండండి, నేను వెళ్ళుంటే మీకు మంచిదే, నేను వెళ్తున్నాను, నా తండ్రి ఏంట అనేక నివాస స్థలములు ఉన్నాయి, నేను మీకు స్థలమును సిద్ధపరిచి మరలా తిరిగి వచ్చి నేను ఉండు చోటను మీరు కూడా ఉండినట్లుగా మిమ్మల్ని తీసుకువెళ్తానని, అలాగూ కలవరంతో, హృదయములో కలవరంతో, వేదనతో ఉన్నవారిని ప్రభు నిరీక్షణ పుట్టించినట్లుగా ఈ మాటను తెలియపరుస్తూ ఉన్నాడు. అలాగే అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనం మనం చూడగలిగితే,
వారు ఆకాశం వైపు తేరి చూస్తూ ఉన్నారంట. అయ్యో ప్రభు వెళ్ళిపోయారే, ప్రభు మేఘాల మీద వెళ్ళిపోయారే. వెంటనే అక్కడ ఇద్దరు తెల్లని వస్త్రములు ధరించుకున్నటువంటి ఇద్దరు మనుషులు మాట్లాడుతూ ఉన్నారు కదా, ఇదిగో ఈ యేసు ఎలాగైతే మేఘముల పైన వెళ్ళాడో అలాగే యేసు తిరిగి రాబోతూ ఉన్నారు. ఓ గలిలయ మనుషులారా, యేసు రాబోతూ ఉన్నారని వారిని ధైర్యపరిచే వాగ్దానాన్ని అక్కడ మనం అంటే మొట్టమొదటిగా యేసు మరలా తప్పకుండా వస్తాడు అని మనము తప్పక గ్రహించాలి. రెండవదిగా మనం చూస్తున్నాం, యేసుక్రీస్తు ప్రభువారు మేఘములపై మహిమతో తిరిగి రాబోతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మేఘములపై మహిమతో తిరిగి రాబోతూ ఉన్నాడు. మనం చూడగలుగుతాం మత్తయి సువార్త 24వ అధ్యాయం 30వ వచనం మనం చూడగలిగితే, ప్రభావముతోనూ మహిమతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారుడై యేసు రాబోతున్నాడని అక్కడ మనకి దేవుని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. అలాగే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం మనం చూడగలిగితే, యేసు మేఘారుడై వచ్చుచున్నాడు, ఆయన మేఘములపై ఆయన రాబోచు ఉన్నాడని దేవుని లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నాయి. ఒకసారి ఒక తల్లి గారు ఒక చోటన సాక్ష్యం చెప్తున్నారు. నేను ఒక చోటన వాక్యం చెప్పడానికి వెళ్ళాను. వాక్యం చెప్పే ముందు ఆ పాస్టర్ గారు అన్నారు, నన్ను కూర్చోండయ్యా, కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి, ఆ సాక్ష్యాలు అయిపోయిన తర్వాత మీకు వాక్యం ఇస్తామన్నారు. వారు సాక్ష్యాలు చెబుతూ ఉన్నారు. ఏమని సాక్ష్యాలు చెబుతున్నారంటే, ఒక ఆవిడ మైక్ పట్టుకుని చెప్తుంది, ఇదిగో నేను ఒక బస్ స్టాండ్ లో నిలబడ్డాను, నాతో పాటుగా చాలా మంది నిలబడ్డారు, నేను తెల్లని వస్త్రాలు వేసుకుని నేను ఎక్కబోయే బస్ కొరకు నేను ఎదురు చూస్తూ ఉన్నాను, నాతో పాటుగా చాలా మంది ఆ బస్ స్టాండ్ లో వెయిట్ చేస్తూ ఉన్నారు. అలా నేను ఎదురు చూస్తూ ఉండగా ఈలోపు యేసుక్రీస్తు ప్రభువారు ఒక టీవీఎస్ XLR వేసుకుని వచ్చాడు. యేసు ప్రభువారు టీవీఎస్ XLR వేసుకుని వచ్చి, అమ్మా ఎక్కమ్మా అని నాతో అన్నాడు. ఏంటంట, యేసుక్రీస్తు ప్రభువారు టీవీఎస్ XLR మీద వచ్చాడు, యేసుక్రీస్తు ప్రభువారు బుల్లెట్ మీద వచ్చాడు అని దినాల్లో కొంతమంది దొంగ దర్శనాలు చెప్తా ఉన్నారు, దొంగ దర్శనాలు చూస్తూ ఉన్నారు. ఆవిడ ఆ దర్శనం సాక్ష్యం చెప్తా ఉంది. అంటే దర్శనాలు లేవని కాదండి, ఏ దర్శనమైనా ఏ ప్రవచనమైనా వాక్యానుసారమై ఉండాలి, బైబిల్ లేఖనాలకి సరిపోవాలి. ఆమె అంటుంది, నేను అలా వెయిట్ చేస్తూ ఉంటే ఆయన టీవీఎస్ XLR వేసుకుని వచ్చి ఎక్కమ్మా అని నన్ను అన్నారు. అక్కడ చాలా మంది ఉన్నారు కానీ ఎవరిని ఎక్కమనలేదు, నన్నే ఎక్కమన్నాడు. నేను ఎక్కగానే అలా తీసుకెళ్ళి అలా మాయమైపోయాం. ఆ దర్శనం ఏంటో, ఆ కళ ఏంటో, దాని భావం ఏంటో అయ్యగారు చెప్తారని మైక్ పెట్టి కూర్చుంది. వెంటనే నాకు వాక్యం ఇచ్చిన తర్వాత నేను చెప్పాను, అది కరెక్ట్ కాదు. యేసుక్రీస్తు ప్రభువారు బుల్లెట్ మీద రాడు, యేసుక్రీస్తు ప్రభువారు టీవీఎస్ XLR మీద రాడు, యేసుక్రీస్తు ప్రభువారు మేఘారుడై రాబోతూ ఉన్నాడు. ఆయన మేఘములపై వస్తున్నాడని దేవుని లేఖనాలు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాయి. కనుకనే దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం మనం చూడగలిగితే ఒక దర్శనం కలుగుతా ఉంది. ఆ దర్శనములో ఆకాశ మేఘారుడై మనుష్య కుమారుణ్ణి పోలిన ఒకడు వచ్చుట నేను చూచితినని తప్పక భక్తుడు తెలియపరుస్తూ ఉన్నాడు. కనుక ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు మేఘములపై మహామహిమతో తిరిగి రాబోచున్నాడు. మూడవదిగా మనం చూస్తున్నాం, యేసుక్రీస్తు ప్రభువు యొక్క రాకడను గూర్చి ఈ లోకములో ఆ సమయం ఏ మనుషునికి కూడా తెలియదు అని స్పష్టంగా దేవుని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. ఆ రోజు ఏంటో ఎవరికీ తెలియదు, ఆ గంట ఏంటో ఎవరికీ తెలియదు, ఆ తేదీ ఏంటో ఏ మనుషుడికి కూడా తెలియదు. కానీ ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారండి, ఇదిగో పలానప్పుడు వస్తాడు, 2025వ సంవత్సరములో సెప్టెంబర్ మాసములో పలానా తేదీకి పలానా సమయానికి యేసు వచ్చేస్తున్నాడని అనేకులు యూట్యూబ్లో మోత మోగించేశారండి చాలా మంది. కానీ 2026లో అప్పుడే మనం మరి దాదాపుగా మార్చి మాసంలోకి వచ్చేసాం. ఎందుకు రాలేదు అంటే దేవుని లేఖనాలు స్పష్టంగా తెలియపరుస్తున్నాయి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 36వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు యొక్క రాకడ కొరకు ఏ మనుష్యుడైనను పరలోకమునందు దూతలైనను ఆఖరికి యేసుక్రీస్తు మనుష్య కుమారుడిగా ఉన్న యేసుక్రీస్తు అయినను ఎరుగడు. రాజాధిరాజు మహిమాన్వితుడై మేఘవాహనుడై వచ్చుచున్నాడు. రాజాధిరాజు మహిమాన్వితుడై మేఘవాహనుడై వచ్చుచున్నాడు అని స్పష్టంగా దేవుని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. యేసుక్రీస్తుకి తెలియదంట, దూతలకి తెలియదంట, ఏ మనుష్యుడికి తెలియదంట. కానీ ఈ రోజున చాలా మంది పలానప్పుడు వస్తాడు, పలానా తేదీకి వస్తాడు, పలానా సమయంలో వస్తాడు అని వీళ్ళు
చాలా దారుణంగా తప్పుడు బోధలు చేస్తున్నారు. అనేకమైన క్రైస్తవుల్ని మోసం చేస్తున్నారు. అనేకమైన భక్తులను దారి మళ్లిస్తూ ఉన్నారు. ఇట్లాంటి తప్పుడు బోధలు చేసేవారి తప్పుడు బోధలను విని మోసపోవద్దు. ప్రియా క్రైస్తవ సంగమా, జాగ్రత్తగా వివేచన కలిగి దేవుని వాక్యాల్ని పరీక్షించుడి. మార్కు సువార్త 13వ అధ్యాయం 32వ వచనంలో స్పష్టంగా తెలియపరిచాడు. ఆ దినమును గూర్చి, ఆ గడియను గూర్చి ఎవనికి తెలియదు, ఏ మనుష్యునికి తెలియదు, పరలోకమందున దేవదూతలకి తెలియదు, మనుష్య కుమారునికి కూడా తెలియదని స్పష్టంగా దేవుని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. కనుక యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడ సమయం ఎవరికీ తెలియదు. 4వదిగా మనం చూస్తాం ప్రియులారా, యేసుక్రీస్తు రాకడను ప్రతి మనుష్యులు చూస్తారట. యేసుక్రీస్తు రాకడను ప్రతి మనుష్యులు చూస్తారు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం మనం చూడగలిగితే, భూరాజులందరూ ఆయనను చూస్తారట, భూజనులందరూ ఆయనను చూస్తారంట, ఆయనను పొడిచిన వారును ఆయనను చూస్తారంట. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ ఆయనను చూసి వారు తమ రొమ్ములు కొట్టుకొందురు, తమ గుండెలు బాదుకొందురు. అయ్యో, ఎంతకాలం ఈ యేసుక్రీస్తు కొరకు అనేకులు చెప్పారే, కానీ మేము సరిగ్గా వినలేదు, సరిగ్గా గ్రహించలేదు. వారిని మేము మతమన్నాం, యేసుక్రీస్తు వేరు, ఫలానా వారికి దేవుడు అన్నాం, ఫలానా ఊరికి దేవుడు అయినా, ఆ దేశానికి దేవుడు, ఈ దేశానికి దేవుడు, మాకో దేవుడు, వాళ్ళకో దేవుడు, ఎవరు దేవుడు వారికి గొప్ప అని అనుకున్నామని అనేకులు భూజనులందరూ గుండెలు బాదుకుంటారంట. యేసు మేఘాలుడే రాబోతున్నప్పుడు అనేకులు గుండెలు బాదుకుంటారు. అనేకులు యేసు రాకడను ప్రతి జనములోను, ప్రతి వంశములోను, ప్రతి దేశములోను, ప్రతి మనుష్యుడును ఆ రాకడను చూస్తాడని దేవుని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. ప్రియులారా, ఈరోజు చాలా మంది అంటున్నారు, మీ దేవుడు మీకు గొప్ప, మా దేవుడు మాకు గొప్ప. ఏమండి, అంతమంది దేవుళ్ళు ఉండరండి. సర్వ సృష్టికి ఆది సంభూతుడైన దేవుడు ఒక్కడే. సర్వ సృష్టికి సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే. ఒక్కడే తండ్రి, ఒక్కడే దేవుడు. ఎందుకంటే ఉదయం మనం లేవగానే తూర్పు దిక్కున సూర్యుడు మనకి ప్రత్యక్షమవుతాడు. ఏమండి, పలానా దేశానికి ఒక సూర్యుడు, అమెరికా మనకు ఒక సూర్యుడు, ఆస్ట్రేలియా మనకు ఒక సూర్యుడు, ఇంగ్లాండ్ మనకు ఒక సూర్యుడు, ఇండియా మనకు ఒక సూర్యుడు. ఎంతమంది సూర్యులు ఉండరండి. సర్వ విశ్వమునకు ఒకే సూర్యుడు ఎలాగైతే ఉన్నాడో, సర్వ విశ్వమునకు ఒకే చంద్రుడు ఎలాగైతే ఉన్నాడో, ఆ సూర్య చంద్ర నక్షత్రములను సర్వ సృష్టిని కలగజేసిన భగవంతుడు కూడా ఒకే ఒక్కడే ఉన్నాడు. ఆ భగవంతుడు ఏమై ఉండాలి? ఆ భగవంతుడు ఎవరై ఉండాలి అంటే, ఆ భగవంతుడు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరమనే అరిషత్ గుణములను జయించిన వాడే భగవంతుడు. అంటే ఆ భగవంతునిలో కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సరమనే అరిషత్ గుణములు ఉండకూడదు. ఇలాగూ అరిషత్ గుణములు లేనివాడు ఎవరు అని ప్రపంచమంతా తిరిగి చూస్తే, గ్రంథములన్నీ వెతికి చూస్తే ఒకే ఒక్కరు కనబడతారు. ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మాత్రమే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరమనే అరిషత్ గుణములు లేనివానిగా, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలముల కంటే పైగా హెచ్చించబడినటువంటి ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కడే. నేడో రేపో ఆయన మేఘారుడై యోధాగోత్రపు సింహమై రాబోతూ ఉండగా ప్రతి జనులను చూస్తారు, గుండెలు బాదుకుంటారు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 27వ వచనం మనం చూడగలిగితే, భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు చూచి రొమ్ములు కొట్టుకుంటారు, గుండెలు బాదుకుంటారు. అయ్యో, ఇంతగా అందించబడిన అద్భుతమైన సువార్తను వినలేదే, సువార్తని తృణీకరించామే, యేసుక్రీస్తుని నమ్మలేదే, యేసుక్రీస్తుని విశ్వసించలేదే, ఆయన ఒక మతం అనుకున్నాం, ఆయన ఒక దేశం అనుకున్నాం అని అనేకులు గుండెలు బాదుకుని ఏడ్చే రోజు సమీపంలో ఉందని దేవుని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. ఇకపోతే ప్రియులారా, 5వదిగా ఆయన రాకడకు ముందు కొన్ని ప్రత్యేకమైన సూచనలు జరుగుతూ ఉంటాయి. ఆయన రాకడకు ముందు కొన్ని శ్రేష్టమైన సూచనలు జరుగుతూ ఉంటాయని దేవుని లేఖనాలు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాయి. మనం చూస్తాం కదా, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 6 నుంచి మనం చదువుతూ ఉంటే, అక్కడ యుద్ధాలు, కరువులు, భూకంపాలు, వీటినే కాదండి, ఇంకా చాలా శ్రేష్టమైన విషయాలు కూడా ప్రభు తెలియపరుస్తూ వచ్చారు. మనం చూడగలుగుతాం ప్రియులారా, మత్తయి సువార్త 24వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదవగలిగితే,
మత్తయి సువార్త 24వ అధ్యాయము 9వ వచనం మనం చూడగలిగితే క్రైస్తవ సంఘం మీదకి విపరీతమైన శ్రమలు వస్తాయంట. చాలా భయంకరమైన పోరాటాలు వస్తాయి. చూడండి, ఈ రోజున సువార్తకు వెళ్తుంటే పేడ నీళ్ళు చల్లుతున్నారు, సువార్త చేయనివ్వట్లేదు, మందిరాలు కట్టనివ్వట్లేదు, సువార్త సభలు పెట్టనివ్వట్లేదు, బైబిల్ కాల్ చేస్తున్నారు, అడ్డుపడతా ఉన్నారు. క్రైస్తవులకి దేవుడి నామం నిమిత్తము, క్రీస్తు నామం నిమిత్తము ఎన్నో శ్రమలు వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా ఇది రాకడకు ఒక అద్భుతమైన సూచన ఉన్నది. కనుక క్రైస్తవులు క్రీస్తు నామం కోసం నిలబడినప్పుడు శోధనలు వస్తే, బాధలు వస్తే, కష్టాలు వస్తే, నిందలు వస్తే, అవమానాలు వస్తే, వ్యతిరేకతలు వస్తే మీరు దిగులు పడద్దు, విచారపడద్దు. ఎందుకంటే ఇవన్నీ రాకడకు సూచనగా ఉన్నాయి. తప్పకుండా శ్రమలు వస్తాయి అని ఆ కష్టాల్లోనే, ఆ శ్రమల్లోనే, ఆ నిందల్లోనే, ఆ పోరాటంలోనే, ఆ భయంకర పరిస్థితుల మధ్యలోనే యేసుక్రీస్తు పక్షముగా క్రైస్తవ సంఘము నిలబడవలసి ఉన్నదని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా మనం చూస్తాం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 10వ వచనం మనం చదివితే చాలా మంది భక్తిని విడిచిపెట్టేస్తారంట. చాలా మందిని భక్తిని విడిచిపెట్టి విశ్వాసం నుంచి తొలగిపోయే భయంకరమైన ప్రమాదం ఉంది. చాలా మంది భక్తి తొలగిపోతారు. చాలా మంది శ్రమలు తట్టుకోలేక క్రీస్తుని విడిచిపెట్టేస్తూ ఉంటారు. ఇదిగో గింజలు కొట్లలో చేర్చబడతాయి, పొట్టు అగ్నిలో కాల్చి వేయబడుతుంది. జాగ్రత్త ప్రియ నేస్తమా, జాగ్రత్త ప్రియ క్రైస్తవ సంఘమా, ఎన్ని శ్రమలు వచ్చినా క్రీస్తు పక్షంగా నిలబడు. ఇదిగో భక్తిని విడిచిపెట్టే ప్రమాదం ఉందంట, విశ్వాసముల నుంచి తొలగిపోయే ప్రమాదం ఉందంట, ఒకరిని ఒకరు ద్వేషించుకునే ప్రమాదం ఉందంట, ఒకరిని ఒకరు గాయపరుచుకునే ప్రమాదం ఉందంట. మత్తయి సువార్త 24వ అధ్యాయము 15వ వచనం మనం చూడగలిగితే నాశనకరమైన హేయ క్రియలు పరిశుద్ధ స్థలమందు చూడగానే వినువాడు గ్రహించునుగాక. అంటే పరిశుద్ధమైన మందిరములోనికి అపవిత్రత ప్రవేశించుట, పరిశుద్ధమైన దేవాలయములోనికి అపవిత్రత ప్రవేశించుట, పరిశుద్ధమైన మందిరములోనికి అపవిత్రమైన కార్యాలు ప్రవేశిస్తూ ఉంటాయి. మందిరములోనికి పాపం, సంఘములోనికి పాపం ప్రవేశిస్తూ ఉంటది, సంఘములోనికి ఆచారాలు ప్రవేశిస్తూ ఉంటాయి, సంఘములోనికి పబ్ కల్చర్ ప్రవేశిస్తూ ఉంటది. ఎంత విచారకరం! ఇప్పుడు మనం చూస్తున్నాం, దేవుని జీవము కలిగిన దేవుని సంఘములోనికి, పరిశుద్ధ ఆలయములోనికి మనం చూస్తేనండి పబ్బు కల్చర్ వచ్చేసింది. పబ్బు కల్చర్ వచ్చేసి మొత్తం లైట్లు ఆపేసి చీకట్లో డ్యాన్సులు వేస్తూ ఉన్నారు. రకరకాల మ్యూజిక్లు, రకరకాల సంగీతాలు, రకరకాల డ్యాన్సులు. దావీదు నాట్యం చేశాడు, హేరోదియా కుమార్తె కూడా నాట్యం చేసింది. హేరోదియా కుమార్తె మనుషుల్ని సంతోషపెట్టింది కానీ దేవుని ఉగ్రతకు పాత్రురాలిగా మారింది. దావీదు నాట్యం మనుషుల్ని సంతోషపెట్టలేదు కానీ దేవుణ్ణి సంతోషపరిచే నాట్యమును ఆడుతూ దావీదు దేవుణ్ణి స్తుతించాడు. మిరియాము నాట్యం ఆడింది, ఇజ్రాయేలీలు దూడ ముందు నాట్యం ఆడారు. మిరియాము నాట్యము దేవునికి ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించింది. ఇజ్రాయేలీలు చేసిన నాట్యము దేవునికి అసహ్యాన్ని పుట్టించింది. ప్రియులారా, పవిత్రమైన పరిశుద్ధ సంఘములో దేవుని ప్రజలు ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఎలా నడవాలో తెలియపరచవలసిన పెద్ద పెద్ద సేవకులు ఈ రోజున సంఘాన్ని మోసపరుస్తూ ఉన్నారు. సంఘాన్ని పబ్బు కల్చర్గా మార్చేస్తా ఉన్నారు. జీవముగల దేవుణ్ణి ఆరాధించుట అట్లా, జీవంగల దేవుణ్ణి ఆరాధించుట అలాగా. ఒకసారి ఆలోచించండి. పరిశుద్ధమైన స్థలములోనికి అపవిత్రత ప్రవేశిస్తుందంట. చాలా మంది యవనస్తులు ఈ రోజున చర్చెస్కి వెళ్తున్నారు. వెళ్ళి ఏం చేస్తున్నారు? వాళ్ళెవరు వచ్చిందా, నాలెవరు వచ్చిందా, మా బాయ్ ఫ్రెండ్ వచ్చాడా, నా గర్ల్ ఫ్రెండ్ వచ్చిందా? ఏంటండి ఇది? జీవంగల దేవుని సన్నిధి, పరిశుద్ధమైన సన్నిధిలో పరిశుద్ధముగా ప్రవర్తించవలసిన ప్రజలు ఈ రోజున అపవిత్రులుగా మారిపోతున్నారు. దుర్మార్గ కార్యాలు పెరిగిపోతా ఉన్నాయి. దేవుని సంఘములో వ్యాపారం పెరిగిపోయింది. దేవుని సంఘములో రాజకీయాలు పెరిగిపోయినాయి. దేవుని సంఘములో అపవిత్రత పెరిగిపోయింది. దేవుని సంఘములోనికి పబ్ కల్చర్ వచ్చేసింది, వెస్టర్న్ కల్చర్ వచ్చేసింది. ఇది చాలా విచారకరం. ప్రభు దుఃఖపడుతూ ఉన్నారు. కనుక ప్రియులారా, ప్రభుని యేసుక్రీస్తు రాకడ గురించి ఇట్లాంటి విషయాలు చాలా బైబిల్ గ్రంథంలో ఉన్నాయండి. ఇవన్నీ కూడా మరి ప్రస్తుతపు సంఘముతో పోలుస్తూ ఈ విషయాలు మీకు తెలియపరచాలని ప్రభు ఆత్మచేత ప్రేరేపించబడ్డాం. గమనించండి, తప్పక మీరు ఈ వీడియోస్ ఫాలో అవ్వండి.
అనేకులకి ఈ వీడియో షేర్ చేయండి. జాగ్రత్త పడదాం, ప్రభు రాకడికి సిద్ధపడదాం. ఈ భూమి మీద ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా దేవుని కోసం, దేవుని పక్షంగా నిలబడదాం. ప్రభు కృప మీ కుటుంబాలకి తోడే ఉండి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రభు రాకడికి ప్రభు మిమ్మల్ని సిద్ధపరచునుగాక. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.